మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునగాక. ప్రతి శుక్రవారం మరి తుమ్మలగుంటలో ఇలాగో కూడి ప్రభునటువంటి యేసుక్రీస్తు నామ స్మరణాన్ని ఈ ప్రాంతానికి అందించడానికి దేవుడు అనుగ్రహించబడినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుకే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునగాక. ఈ రాత్రి వేళ మన ధ్యాన శీర్షిక ఏంటంటే, మనం ఏం చదువుతున్నాము బైబిల్ గ్రంథాలు అంటే బలిపీఠాల గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ మనం జరుగుతుంది. ఎక్కువగా ఈ ప్రాంతం చాలా విగ్రహారాధనతో కూడుకున్నటువంటి ప్రాంతం. అట్టి ప్రాంతాల మధ్యలో మనము వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇదివరకే చాలా బలిపీఠాల గురించిన వివరాన్ని మనం చదువుకున్నాం కదండి. ఇదివరకే మన బలిపీఠాల గురించి వివరాన్ని చదువుతున్నాం. ఒక శీర్షికను మనం ప్రారంభిస్తూ వచ్చాం. అసలు బలులు ఎందుకు, బలులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, బలి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ బలి ద్వారా మానవాకి ఏం జరిగింది, బలి అర్పించే వారెవరు, ఆ బలి అంగీకరించే వారు ఎవరు అన్న విషయాలన్నీ కూడా మనం శీర్షికలు వింటూ వచ్చాం. బలులు రెండు రకాలని, పాప పరిహారార్థ బలిని, ఇష్టపూర్వకమైన బలులని విన్నాం. ఆ ఇష్టపూర్వకమైనటువంటి బలుల్లో మరి రెండు రకాలు చెప్పానన్నమాట. పాప పరిహారార్థ బలి, రెండవది అపరాధ బలి అని చదువుకున్నాం. ఆ అపరాధ బలి దాదాపుకి ఇప్పుడు మనం శీర్షికలకు వస్తే 7 విషయాలు లేక 3, 4, 5 విషయాలు మనం ఆలోచించాం. 7 విషయాలు చాలా వరకు వివరంగా ఉన్నాయి. అయితే ఈరోజు మనం చెప్పబోయేది కొన్ని బలిపీఠాల పేర్లు మీరు చెప్పండి. మనం విన్న వాటిలో ఏం విన్నాము? దహన బలి విన్నాం. ఆ తర్వాత ఏం విన్నాము? నైవేద్య బలి విన్నాం. ఆ తర్వాత ఏం విన్నాం? సమాధాన బలి విన్నాం. ఆ తర్వాత ఏం విన్నాం? పాప పరిహారార్థ బలి విన్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఏం వినబోతున్నాం? అపరాధ బలిని గురించి వినబోతున్నాం. ఇదొక శీర్షిక. ఎందుకు ఆనాటి కాలంలో ఇటువంటి విషయాలు దేవుడు రాయించాడంటే, ఆ రోజుల్లో దేవుని యొక్క కార్యాలు వారు దైవశక్తిని గుర్తెరగడానికి కొరకై ప్రభు మీద ఆధారపడడానికి దేవుడు అలా వించాడు. ఆ రోజు ప్రత్యక్షపు గుడారం దేవాలయం, ఈనాడు సంఘం ఒక దేవాలయం. ఆనాడు సంఘం అనేది చాలా కాలాల తర్వాత ఏర్పడింది. కానీ ప్రభు కలుసుకోవడానికి, వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి ప్రతి విషయమును బట్టి ప్రభువుని స్తుతించడానికి దేవుడు ఒక ఏర్పాటును చేశాడు. అది మోషే నాయకత్వం తర్వాత యెహోషువ ద్వారా దేవుడు తన కార్యాలని జరిగించాడు. యాజక కుటుంబాన్ని లేపాడు. ఆ కుటుంబాల ద్వారా తమ కుమారులు అలాంటి పరిచర్యను దేవుడు ఎన్నుకొని వారి ద్వారా పరిచర్యను జరిగిస్తూ వచ్చాడు. అయితే ఈరోజు అపరాధ బలిని కూర్చుంటే వివరాన్ని మీ మధ్యకు తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. చదువుకుందాం రండి. బైబిల్ గ్రంథములో లేవియాకాండం 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. అపరాధ పరిహారార్థ బలి అది పరిశుద్ధము, దాని గూర్చి విధి ఏమనగా, విధి విధానం ఏమనగా రాయబడుతుందన్నమాట. వాక్యం కొరకే చిన్న ప్రార్థన చేద్దాం. తదుపరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహాగణుడైన తండ్రి, మా రక్షకుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు. వాక్యం చదువుకున్నాం. ప్రజలు మీ వారు, వింటున్న వారు మీ వారు ప్రభువా. కొంత బలహీనత కలిగిన వారు మరి ప్రభువా, ఈ కార్యం చూస్తున్న వారు, స్థానిక సంఘంలో ఉన్నవారు, నాకు చెప్పిన వారు కూడా ఉన్నారు. వారందరినీ మీరు బలపరచండి. మీ సహాయం కొరకే వేడుకొనిస్తున్నాం. ఆరోగ్యాలతో ఆయుష్కాలం పెంచండి. వాక్యపు వెలుగులో మేము సరిచేయబడి నీ వాక్యము యొక్క మహిమను మేము అనుభవించడానికి కృప పాలించమని నిలుబడిన నిదాసుని పక్షాన్ని నిలబడి ఉండగా నాయన మీరు మాట్లాడి సహాయం చేస్తారని యేసుక్రీస్తు నామమును బట్టి వాక్య భాగం కొరకై మీ పాదముల దగ్గర అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, ఆమెన్ చెప్పిన మీకు అందరికీ మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ఈ యొక్క అపరాధ బలిని కూర్చుంటే వివరాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ బలిలో దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. అసలు బలి దేనికోసం అంటే, ఒక మనిషి యొక్క పాపానికి విముక్తి లేక పరిహారము లేక విడుదల లేక విమోచన లేక ప్రయాచిత్తం, లేకపోతే వారి జీవితాలకు మేలు. పాపమే ఉంటే, శాపమే ఉంటే, అవిధేయత ఉంటే, అపవిత్రత ఉంటే వారు దేవునితో కలుసుకోలేరు. రెండోది, వారిలో యథార్థత ఉండదు, వారిలో దైవ భయం ఏర్పడుతుంది, వారు దేవునితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి పాపము వారి జీవితాలు ఏలుబడి చేసినప్పుడు వారు దేవుని యొక్క మహిమను కోల్పోతారు. కాబట్టి పవిత్రతను దేవుడు కోరాడు. ఇక్కడ మనం గమనం చేస్తే
అపరాధ బలిని గురించి మనం చూస్తే అది పరిశుద్ధమైనదని చూస్తున్నాం. ఒక బలి దేవునికి ఇచ్చేప్పుడు ఎలా ఉండాలంటే అది పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఆ బలి అర్పించబడిన తర్వాత కింద వచ్చినంత కూడా చదివితే ఆ అర్పించబడినటువంటిది ఆ పశువు ఎవరికి చెందుతుందంటే తీసుకొచ్చిన వారికి చెందదు. అది తీసుకొచ్చిన వారికి చెందదు. అది అక్కడ ఉన్నటువంటి యాజకులకు మాత్రమే అది చెందుతుంది. కాబట్టి సేవకుడు అన్నవాడు, ఒక యాజకుడు అన్నవాడు, ఒక సంఘములో బోధించే ఆ కాపరి వాటిని అనుభవించడానికి దేవుడు ఆనాటి కాలమునే ఏమిచ్చాడు? నిబంధన ఇచ్చాడు. వాక్యము బోధించే వాడికి మంచి శ్రేష్టమైన ఆహారాన్ని మీరు పెట్టాలి, లేక మీరు ఈవులు ఇవ్వాలని కూడా గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో చదువుతాం. అంటే సేవకుడు 24 గంటలు వాళ్ళ క్షేమం కొరకై, వాళ్ళ ఆరోగ్యాల కొరకై, వాళ్ళ భద్రత కొరకై వారు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఈరోజు ఒక సహోదరుని కనపడింది, ఏమమ్మా మీరు మాకేం చెప్తారు, మీరు మాకేం చేస్తారు అని అడగాల్సి వచ్చింది. సేవకుడు ఇప్పుడు నిలదీసి అడుగుతాడు. అటు అడిగితే ఈరోజు సంఘాలకు రావడంలే. సేవకుడు నిలదీయకూడదు, సేవకుడు ఏం అడగకూడదు, సేవకుడు ఏది ప్రశ్నించకూడదు. అడిగితే ఆయన ఏంది మమ్మల్ని అడిగేది? ఇంకా ఆయన కాకపోతే మిమ్మల్ని ఎవరిని అడగాలి? ఒక సంఘానికి నువ్వు వస్తున్నప్పుడు ఏమంటే, నేను ఒక ఆమెను అడిగాను, కంగ్రాచులేషన్ చెప్పాను, బట్ నువ్వు చేసిన తప్పు అన్నాను. అప్పుడు వెంటనే ఏం చెప్పింది తెలుసా? ఆమె సారీ అని చెప్పింది. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. తమ తప్పును తాము ఒప్పుకొని క్షమాపణ కూడా తప్పు లేదు కదా. అంటే అర్థమేమి అంటే ఏదైనా కానీ అడగవచ్చు. అందుకే సంఘంలో నేను పదే చెప్తాను, అందరితో మనం ఉండాలి, అందరిలో మనం ఉండాలి. ఒక దైవ సేవకుడు ఎలాంటి వాడంటే నేను నాకు చెప్పాను అన్న, ఒక తండ్రిగా, ఒక సేవకుడిగా, ఒక అన్నగా భావిస్తే చెప్పాలి. అది అర్థం. ఆ విషయం నాకు చెప్పాను. ఒక తండ్రిగా చూడు, రెండవది చెప్పండి మీరు, నెక్స్ట్ పాయింట్ ఏమైనా అన్నగా చూసావు, తర్వాత ఒక సేవకుడిగా చూడు. ఒకవేళ నీకన్నా నువ్వు పెద్దవాడు అయితే ఒక తమ్ముడుగా భావించుడు. పెద్దవారే అనుకో ఒక కుమారుడిగా చూడండి. ఎవరిని? సేవకుని తన బిడ్డలాగా చూడండి. సేవకుడు కూడా ఒక తల్లిలాగా చూడాలి. అప్పుడు ఆ అవినాభావ సంబంధంలో ఏ పాపం కానీ, ఏ మోసం కానీ, ఏ కల్తీ కానీ జరగదు. ఏ బంధం పెట్టావు ఇక్కడ? సంఘంలో అన్నదమ్ముల బంధం ఉండాలి, తల్లిదండ్రుల బంధం ఉండాలి, సహోదర బంధం ఉండాలి. అప్పుడు ఏ పాపాలు జరగవు. ఆ బంధాలు లేకుండా ఏమిటి? ఒక ఆయన ఉంటాడు, ఏమన్నా ఆడుకుంటే ఏమీ లేదు, ఈరోజు ఒక పెళ్లి చూపులకు వచ్చినాను, ఆ మందిరంలో చూసి దానికి పోయినాడు. అంటే దేవుని మందిరాలు పెళ్లి చూపులకి కేంద్రాలా? ఇవన్నీ దేవుని కార్యాలు. దేవుని మందిరాలు దేవుని మందిరంలాగా బ్రతకాలి మనం. ఒక కూడుకునే స్థలమైన చాలా విలువైంది. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామాన ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటాన్నాడు ఆయన. కాబట్టి సేవకుడికి వారు అర్పించబడిందని, వారు అర్హులుగా ఎంచబడింది, అది శ్రేష్టమైనది. హేబేలు కయ్యూని యొక్క అర్పణను గురించి మనం చదువుతున్నప్పుడు ఒక ఆయన అర్పణ అంగీకరించాడు, ఒక ఆయన అర్పణ అంగీకరించలేదు. అంగీకరించబడినదని అది పరిశుద్ధమైనదిగా ఎంచబడింది, అంగీకరించబడినది అది అపవిత్రంగా ఎంచబడింది. ఇస్తున్నారు, చేస్తున్నారు, కానీ ఇచ్చే విధానం, చేసే విధానం సరిలేనందువలన అది నిషిద్ధమైనదిగా ఎంచబడింది. అది యోగ్యమైనదిగా ఎంచబడలేదు, అది శపితమైనదిగా ఎంచబడింది, అది అసహ్యమైనదిగా ఎంచబడింది. ఆ మాటలు మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేవుని యొక్క యాజకుల దగ్గర తీసుకుని వచ్చేప్పుడు, ఆ అర్పణ అర్పించేప్పుడు అసలు ఎందుకు చేస్తున్నారు వీళ్ళంటే, వీళ్ళ జీవితాలలో రాయబడినటువంటి విషయాలు చూస్తున్నాం. అపరాధ పాప పరిహారార్థ బలి, అసలు అపరాధ బలులు ఎందుకు అర్పించాలి? క్వశ్చన్ మార్క్ వేయాలి. ఎందుకు అర్పించాలి అని అంటే 6వ అధ్యాయంలో దాని వివరణ ఇచ్చాడనమాట. 6వ అధ్యాయంలో మోషే గారు దేవుని యొక్క ప్రభు ప్రేరేపణ బట్టి రాయబడినటువంటి గ్రంథంలో 6వ అధ్యాయం 1వ వచనం చదువుకుందారండి. 3 కారణాలు, అపరాధ బలికి 3 కారణాలు ఇక్కడ రాయించాడు. నెంబర్ 1 మనం చదువుదాం రండి. 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన బైబిల్ ఉన్నారు బాబు, బైబిల్ చదవాలి. కానీ మరి మోషేకి ఇలా సెలవిచ్చను, ఒకడు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసి నేను చదువుతూ వస్తాను చూడండి. రాయబడిన మాట, దోచుకునే దాని గురించే కానీ, తన పొరుగువానితో బొంకిననేమి, తన పొరుగువాని బలాత్కారంగా ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాని గురించి బొంకినడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేవుని విషయంలో అబద్ధ ప్రమాణములు చేసినడలనేమి,
అతడు పాపము చేసి అపరాధి అగును. ఇవన్నీ చదువుతూ వస్తే ఇందులో ఒక 3 విషయాలు మనం గమనించాలి. నేను అన్నిటినీ చెప్పలేదు కానీ 3 విషయాలు చూద్దాం రాత్రి వేళ. అపరాధులు ఎవరంటే నెంబర్ 1 యెహోవాకు విరోధులు. అపరాధులు ఎవరంటే నెంబర్ 2 ఈ వాక్యం ప్రకారం ద్రోహులు. అపరాధులు ఎవరంటే నెంబర్ 3 వారు అబద్ధములు ఆడేవారు, అబద్ధ ప్రమాణాలు చేస్తారు. అబద్ధం ఆడేది వేరు, అబద్ధ ప్రమాణాలు వేరు. అబద్ధ ప్రమాణం ఏడు చేస్తారు, అది ఎక్కడ చేస్తారు మనం వెరుగున కోర్టులో జరిగే కార్యాలు ఇవి. అది ఏది నిజమో ఏది అబద్ధాలో, కొన్ని నిజాలు ఉండేది, కొన్ని అబద్ధాలు కూడా ఉండొచ్చు. సంగతి వేరే, జ్ఞానం వచ్చినప్పుడు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మనం చదువుతున్నాం అసలు అపరాధ బలి ఎందుకు అర్పించాలంటే ఎన్నికాలు చెప్పాను నేను. ఎవరు అర్పిస్తారంటే అసలు ఎందుకు అర్పించవలసి ఉంటే ఈ కారణాన్ని బట్టి. ఏ కారణం? నెంబర్ 1 ఇప్పుడు మీరు చెప్పండి. 1 3 వచ్చాను, 3 కారణాలు చెప్పాను. 1 యెహోవాకు విరోధంగా చెప్పాలి, నోరు దగ్గర చెప్పాలి, విరోధంగా చేస్తే. నెంబర్ 2 వారి జీవితాలు మనం చెప్పాను ద్రోహం చేస్తే. 3వది అబద్ధ ప్రమాణం చేస్తే. ఈ 3 కార్యాలు బట్టి వారు అపరాధులుగా ఎంచబడతారు. చాలా విషయాలు రాయబడ్డాయి కానీ ఇక్కడ ప్రత్యేకంగా రాయించిన పదాలు చూడాలి. ఎందుకు ఈ 3 పదాలని ప్రత్యేకంగా దేవుడు రాయించంటే మనం దానికి అవినాభావ సంబంధం చాలా దగ్గరగా ఉంది. మనం ఎవరమో తెలుసా? మనం దేవునికి బద్ధ విరోధులం. మనం దేవునికి విరోధులం. ఎలాగూ విరోధులు ఏమంటే దేవుడు మన జీవితాల్లో కొన్ని చేయకపోతే మనం విరోధులు అవుతాం. ఏమి దేవుళ్ళే కానీ నాకే చేయని బాధ అని అంటామా లేదండి? చాలా సందర్భాల్లో మన తల వెంట్రుకంటే మించినంతగా దేవుని మీద విరోధమైన పరిస్థితులు మన హృదయాలు ఆలోచించాయి. కొన్ని చెప్పుంటాం, కొన్ని చెప్పం, కొన్ని ఊహించుకుంటాం. బైబిల్ గ్రంథంలో చాలా ఖండితంగా రాయించాడు అనమాట. అసలు విరోధము ఎందుకు వారికి ఏర్పడుతుందో తెలుసండి. మానవుల జీవితంలో పాపమే మొదటి విరోధం. దేవుడితో ఉండేది విధానాన్ని పోగొట్టుకున్నప్పుడు మనం దేవునికి విరోధులైపోతాం. ఈ లోకంలో విరోధులు మన జీవితాల్లో ఉన్నారు. 1 దేవునికి విరోధులు అవుతున్నాం, 2వది మనుషులకు విరోధులు అవుతున్నాం. ఈ తద్వారా మన జీవితాల్లో దేవుని యొక్క సమాధానం, పరలోకపు యొక్క అనుభూతిని పొందలేకపోతున్నాం. ఎదుటివాటి మధ్యతో ఏముండదు, సమాధానం ఉండదు. అప్పుడు మనం ఏమైనట్టు వాళ్ళకి బద్ధ విరోధి. ఒకరికొకరు మాట్లాడుకోం, ఒక్కొక్కరు కలం, ఒక్కొక్కరి దగ్గర నేను బాను, నేను రానంటాం. చెప్పేవాడు నేనైనా, వినేవారు మీరైనా. కొన్ని సందర్భాలు మనిషికి విరోధమైనటువంటి కార్యాలు నడిపిస్తుంది. అప్పుడు హృదయాంతరంగంలో కొంత వెలితి, కొంత బాధ, కొంత వేదన జరుగుతుంది. వాక్యమును చదువుతూ ఉండగా దేవునికి విరోధులైపోయాం, రండి మన వివాదాన్ని తీర్చుకుందామన్నాడు ఆయన. అంటే దేవునికి విరోధులైన మన సంగతిని మనం అర్థం చేసుకోవాలి. దేవునికే కాదండి, 1 నేను చెప్పాను. 1 దేవునికి విరోధులయ్యాం. విరోధులనే పదవుల గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను, జాగ్రత్తగా వినాలి. ఇందులో 3 విషయాలు చెప్తున్నాను. ఏ విషయంలో? విరోధులనే విషయంలో. 1 ఎవరికి విరోధులు అవుతున్నాం? దేవునికి విరోధులు అవుతాం. 2వది మనుషులకు విరోధులు. 3వది సంఘ సేవకులకు విరోధులైపోతున్నాం. ఎట్టంటారా? వాక్యం వచ్చేప్పుడు చెప్పాలి. ఉదాహరణ బైబిల్ గ్రంథంలో ఇలా చూపిస్తాను నేను. బైబిల్ గ్రంథంలో ఒక నాయకుడు, మంచి నాయకుడు, బైబిల్ పాత్ర ఎవరంటే మోషే నాయకుడు. మోషే కుటుంబంలో పెరిగాడు, తర్వాత బయట పెరిగాడు, అరణ్యంలో పెరిగాడు. సరే, అంతఃపురంలో పెరిగాడు, అరణ్యంలో పెరిగాడు, కుటుంబంతో పెరిగాడు. ఒక విషయాన్ని చెప్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో సొంత అక్క మిరియాము మోషే మీదనే సనగడం ప్రారంభించింది. అప్పుడు ఏమైంది తెలిసిన? దేవునికి విరోధి అయిపోయింది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆయన బైబిల్ ఉన్నారు తీసి చూడండి. కుటుంబస్తులు ఏమైపోయినారు? విరోధంగా మాట్లాడారు. ఎవరు? దేవుని సేవ చేసేటువంటి మోషేకి అక్క ఏమైపోయినారంటే విరోధులైపోయినారని చూస్తున్నాం. ఒక సేవకుడికి విరోధులై వాళ్ళు సనగడం మొదలుపెట్టారు. ఇక్కడ నేను చెప్పబోయే మాట యూట్యూబ్ ఛానల్ వింటున్నవారు జాగ్రత్తగా, మీ సంఘ సేవకుని దూషించకూడదు.
మీ సంఘ సేవకుని బాధ పెట్టకూడదు. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే నువ్వేం చేయాలి? ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా, మా సంఘ పెద్ద, మా సంఘ కాపరి, మా సంఘ విశ్వాసులు వీళ్ళు పాపాలు చేస్తున్నారయ్యా అని ఏం చేయాలి? సేవకుడు కూడా ఏం చేస్తాడు? ప్రభువా, నా బిడ్డ చెడిపోతుంది నాయన, నా బిడ్డ పాపలో పడిపోయింది, నా బిడ్డ ఇదో మునిగిపోయిందయ్యా, క్షమించు ప్రభువా, మనసు మార్చు నాయన, బాగు చేయి ప్రభువా. అడగడా? ఏమండి? అడుగుతాడు. నిన్ను కూర్చో మొత్తం డీటెయిల్గా చెప్తాడు. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తారా? సేవకు నేను గురించి చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ మీద సాడీలు చెప్పలాడా? దేవుడు కాడ నువ్వు బాగుపడాలని చెప్తాడు. అయ్యా, బుద్ధి లేక చేసిందయ్యా, బుద్ధి లేక చేస్తాడు వాడు. ఆమె జీవితం అట్ట అయిపోయింది. క్షమించు ప్రభువా, నువ్వేమైనా బాగు చేస్తావా, నువ్వేమైనా సహాయం చేస్తావా, నువ్వేదైనా కనికరిస్తావా అని అడగతాడు. కాబట్టి సేవకుని మనం ఏం చేయకూడదు? దూషించకూడదు. అమ్మా, నేను ఒకే మాట చేతులు చేయడం చెప్తున్నాను. మీ సంఘ కాపరి, నేను మొదట చెప్పాను, తండ్రితో సమానం. నీ తండ్రి దూషించబడం ఏ తల్లికి కానీ ఏ తండ్రికి కానీ ఇష్టం ఉండదు. అను కొడుక్కి కూతురికి ఇష్టమా? నీ తండ్రిని దూషిస్తూ ఉంటే ఒక కుమార్తెగా ఒక కుమారుడుగా నువ్వు ఒప్పుకుంటారే, ఏమైనా మాట్లాడు, మా అమ్మ నాయన మాడదు. అంతెందుకు, మీకు బాగా అర్థపడ మీ దగ్గరికి వస్తా. ఒక భర్త భార్య, మీ అమ్మ ఇటో మీ నాయన ఇట దాన్ని అనుకో, దో మర్యాదగా మాట్లాడు, నన్ను ఏమైనా మాట్లాడు, కానీ మా అమ్మని కానీ మా నాయన మాత్రం నువ్వు మాట్లాడద్దు. ఏం అధికారం ఉందో మాట్లాడుతావు? నన్ను మాట్లాడాను, కొట్టు అని తిట్టో అని అంటది. ఇక్కడ చెప్పమాట, నిన్ను బట్టి నీ సేవకుడికి ఎదుటి వారి దగ్గర ఏం రాకూడదు? అవమానం రాకూడదు. నీ తండ్రి అవమానించబడినట్టుగా నీ సేవకుడు అవమానించబడకూడదు. నీ తండ్రికి నువ్వు ఎలా గౌరవిస్తావో నీ సేవకునంత గౌరవం కూడా నేర్చుకోవాలి. అది దేవుని ధర్మశాస్త్ర గ్రంథం ఒక విధి. అది ఆయన ఇచ్చిన గౌరవం. అది మనం తెచ్చేది కాదు, మనం ఇచ్చేది కాదు. మనుషుల ఆకారాలు చూసి గౌరవిస్తున్న దినాల్లో హోదా ఉంటే, ఉద్యోగాలు ఉంటే, మంచి ధనం ఉంటే, మంచి మేడమిద్దులు ఉంటే, మంచి బంగళాలు ఉంటే, కార్లు ఉంటే, ఏమండి అలాంటి వాళ్ళకి విలువిస్తారు. ఓ పేద సేవకుడికి ఏముండదు? ఏమండి ఆలోచన చేయాలి. సేవకుడు పెద్ద చిన్న లేదు, భూమి మీద అందరూ సమానమే. కాకపోతే దేవుడు వారికి ఇచ్చే భాగ్యం అనుకోవాలి అంతే. వారు త్యజించుకున్నారు, సమయాన్ని హెచ్చించుకున్నారు, ఏం చేశారు? కాలాన్ని, తన ఆశలు, తన కోరికలను, కొన్ని విషయాలు వదులుకున్నారు, కొన్ని తెంచుకున్నారు, కొన్నిటిని పట్టుకున్నారు, అంతే. వాళ్ళు మనం కూడా పట్టుకుంటాం కొంతవరకే, మీకంటే కొంచెం ఎక్కువ పట్టుకొని ఉండొచ్చు. పరిపూర్ణంగా చేసేవారు ఉండొచ్చు, నాలాగా పార్ట్ టైం చేసేవారు ఉండొచ్చు సేవ. కొందరు ఫుల్ టైం ఉన్నారు, కొందరు పార్ట్ టైం ఉన్నారు. ఏ టైం అని ఒక టైం కాదు, సేవ చేస్తున్నారు లేదా ముఖ్యం. నువ్వు పగులు చేసావు, నువ్వు రాత్రి చేసావు కాదు, సువార్త అందించావు లేదా ప్రాముఖ్యం. టెలిగ్రామ్ వేసావు, అది పగులు పోతేమో రాత్రి పోతేమో చేరిందో లేదు గూటికి ఇంటికి, అది ముఖ్యం. ఈరోజు వైపులో చూస్తూ ఉన్నాం. అందుకే రాయబడిన మాట, సేవకుడికి విరోధంగా మాట్లాడించే స్థితులు కలిగిస్తున్నారు. అది దేవునికి విరోధమైనటువంటి కోపం. నీళ్ళు పెట్టినాయన విరోధమైనటువంటి కోపం. అందువలన మన ద్వారా మన సంఘం ఏం కాకూడదు? మనమే పోరాడాలి, మనమే సాధించాలి, మనమే ప్రభు దగ్గర, ప్రభువా నా సేవకుడు తండ్రి లాంటి వాడు అని, సహోదరుడు లాంటి వాడిని నేను ఎరుగుతున్నాను. కాబట్టి తండ్రి, నా ద్వారా నా సేవకుడికి నేను ఆయన దూషించకూడదు, నా ద్వారా ఆయనకు దూషణ రాకూడదు. దేవుని వాక్యం అలా చేస్తూ ఉంటే మనం ఏమవుతుందో తెలుసా? సొంత కుటుంబమే విరోధంగా మాట్లాడే దేవుడు. అసలు మీరెవరు మాట్లాడడానికి? మీరెవరు మాట్లాడేది? అడవిలో ఉన్నోని, అంతఃపురంలో ఉన్నోని నేను పిలిచాను, సేవకు వాడుకున్నాను. మీరెవరు మాట్లాడడానికి? నేను ప్రాణం ఇచ్చాను, నేను జీవితం ఇచ్చాను, నేను మాట్లాడలేదని ఉంటే అన్న విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు వారి కుటుంబంతో. అయినా మనసు ఒప్పుకోక ఎవరా? కరెక్ట్గా చెప్పాలి. ఈ మనసు నొచ్చుకోకనే మాట కేటకి రావాలి. మీరా బైబిల్ గ్రంథంలోకి రావాలి. అయ్యా, ఏదో మా అక్కేది అనేసి నన్ను తమ్ముడుగా అనుకునిందేమో, అయినా పర్వాలేదు నాయనా, నువ్వు క్షమిస్తావా? అది రక్త పేగు బంధం అట్ట కలిసిందనమాట. కలిసి అడిగేది. చివరికి దేవుడు ఏం చేసి తెలిసిన? బాగు చేశాడే లేదండి, అద్భుతకరంగా బాగు చేశాడు. అది అంటే దేవుడు వారికి నేర్పించే పాఠం. నీ సేవకుడు ఒక దైవంతో సమానంగా భావించగానని ఆడ పోల్చబడిందని ఆ విషయాన్ని చెప్పాడు.
నేను ఏమండి నేను ఇలా అది కాదు, ఎవరి గౌరవం వారికి ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఇది పాఠం. అలా లేకపోతే దేవునికి ఏమవుతాం? విరోధులమైపోతాం. అంశం త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా దైవ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. మానవుని యొక్క జీవితంలో సనుగులు ఒక విరోధం, అదే చాలా ప్రాముఖ్యమైన విషయం. అంత మాత్రమే కాదు, దేవునికి విరోధమైన నడక కూడా దేవునికి విరోధమే, మనం దేవునికి సరిగ్గా ఉండకపోతే. అయితే మనం విరోధులుగా జీవిస్తున్నప్పుడు దేవుని తన మహాకృప కలువరిలో కార్చిన రక్తధారణ బట్టి మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి విధిరాతపూర్వకమైన ఆజ్ఞలు సిలువన ఆ ద్వేషమును, ఆ విధిరూపకమైన ఆ విరోధిని మేకులతో కొట్టివేసి బాహాటకంగా ఆయన జయించాడనమాట. కొలసీ పత్రికలో ఆ మాట 2:14 మనం చదువుతాం. యేసు క్రీస్తు మనం విరోధులమైన దేవుడు ప్రేమించి క్షమించి పరలోక భాగ్యం ఇచ్చాడు. నమ్మితే పరలోక రాజ్యం లేదా అగ్నిగుండం. కాబట్టి మనము ద్రోహులము, దేవుని వాక్యంలో మనము అబద్ధ ప్రమాణం చేసినాము, మనం విరోధులం కాబట్టి అపరాధులం అవుతాం. ఈ రాత్రి వేళ నెంబర్ 1 మొదటి వాక్యంలో అంశంలో మూల వాక్యంలో మధ్యతే మనం ఏం కాకూడదు అంటే దేవునికి విరోధులం కాకుండా చూసుకోవాలి. మాటల విషయాల్లో కుటుంబానికి విరోధంగా ఉండకూడదు, సంఘానికి కూడా మన ద్వారా విరోధాలు జరగకూడదు. విరోధం జరిగిందంటే సంఘం చీలిపోతుంది. సంఘం చీలిందంటే ఎవరు చీల్చినట్టు? అమ్మా, నీ సంఘం కంటే నేను అంటాను, నీ ఇంటి కంటే గొప్పది మరొకటి ఉండదు. అంతేనా? ఇప్పుడు మాట కూడా మా ఇల్లు అంటే నీకు ఉండొచ్చునమ్మా, మా ఇల్లు మాకు సాలేమంటాం. అది నేర్చుకోవాలి. నీ సంఘమే నీకు విలువైనది, అంతే కదా? నీ సంఘమే నీ బిడ్డలు నీకెంత విలువో నీ సంఘం కూడా అంత విలువైనదిగా గమనించి గౌరవించాలి. అప్పుడే ఈ రోజులో సంఘాలు కానీ మరి సేవకుల మధ్య ఏం రాదో సమస్యలు రావు. సంఘంకి సేవకి సమస్యలు ఆడంటే విశ్వాసుల ద్వారా ఏర్పడతా ఉంది. ఆ విషయాలు మనం జాగ్రత్త కలిగి జీవించాలి. దేవుని వాక్యం అదే చెప్పబడింది. అపరాధ పాప పరిత మనం కంటిన్యూ వాక్యం వింటున్నాం. వాక్యం వస్తున్నప్పుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు ఈ రాత్రి వేళ మనం ఏం చేయబడాలి? సరిచేసేబడే కూడిక ఇది. కాబట్టి సమర్థించుకోకూడదు. సరిచేయబడానికి ప్రభు పాదాలు పట్టుకోవాలి. రెండవ విషయాన్ని మనం చూద్దానండి, నేను ముగిస్తాను, సమయం 10 నిమిషాలు ఉంది. లేవియాకాండం 6వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ మరొక మాటను మనం చదువుకున్నాం. ఏమంటే వారి గురించి రాయబడిన మాట ద్రోహం అనే పదం రాయబడింది కదండి. ద్రోహం అంటే దోచుకుని వారి చేతుడైనా వారు ద్రోహం చేయబడినప్పటికీ కూడా మనం చూస్తాం. ద్రోహము చేసి యెహోవాకు విరోధముగా ద్రోహం కూడా ఒక అపరాధమే, అంతే కదండి. అన్యాయంగా ఎవరిదైనా ఆశించడం కూడా అది దేవునికి ద్రోహమే. బైబిల్ గ్రంథంలో ద్రోహి ఉన్నాడు, ఎవరో తెలుసా? ఇస్కరియోతు. మనం ఎరిగిన వారమే. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో చదివితే దేవునితోనే ఉండి దేవుని దగ్గర డబ్బు సంపాదించుకొని ఒక పొలం కొన్నాడు. సేవ కొనేవాడికి పొలం ఎందుకండి? కొంతమంది అట నాకెందుకయ్యా, నేను సేవకిస్తే చాలు. మొత్తానికి ఏమైనా తెలుసా? ప్రభుతోనే ఉండి ప్రభుకి ఏమైపోయింది తెలుసా? విరోధి అయ్యాడు. వాళ్ళే ఆ రోజులు అలా తయారైతే ఇన్ని ప్రసంగాలు ఉన్నా మనం వెళ్తున్నాం అంటే వాళ్ళకంటే గచ్చి దొంగలుగా తయారవుతాం. మనం చెవిటోడి దగ్గర శంకుదినట్టుగా వింటాం, ఇట్లా వదిలేస్తాం. ఈ మీటింగ్లో వాక్యం ఏంటంటే నేను అటు వాక్యం చెప్పిన ఆయన అంటే భలే చెప్పాడు, చెప్పు నిన్న చెప్పిందే అంటే ఎట చూస్తుంటాం. ఎందుకంటే ఆ మాట ఎందుకంటే ఈరోజు వాక్యానికి కొరత లేదు. ఈడ వాక్యం వింటావు, సెల్ ఫోన్లో వింటావు, ఆడంటావు, ఏడంటావు, ఏదంటావు, నీకేది గుర్తుంటుందా? అన్నీ ప్రపంచం అంతా వింటున్నావు. ఈడ అన్నీ వినే కొందికి ఏది గుర్తురాలా. అందుకే ఒకటే వినుంటే అది దేవుని వాక్యం జాగ్రత్తగా వినాలి. రోజు ఇన్నతో ఏది మాట్లాడు గుర్తుంచుకోవాలి. ఇక్కడ రాబడిన మాట జక్కయ్య జీవితం చదివితే అపోస్తల కార్యం 1:18 తాను దేవునికి విరోధి అయ్యాడు. ఎప్పుడు విరోధి అంటే డబ్బు ఎక్కువైపోయేందుకు దేవునికి విరోధులు అయిపోతున్నారు, సుఖాలు ఎక్కువైపోయే కొద్దికి దేవునికి విరోధులు అయిపోతున్నారు. ఈరోజు చాలామంది ఏమంటారు, బ్రదర్ టైం లేదు బ్రదర్. అప్పుడు ప్రార్థన చేస్తాడు సేవకుడు. ఏమండి, నేను నిజంగా ఒక కథ విన్నాను టీవీలో. ఆ సేవకుడు మొదట్లో ప్రార్థన చేయించుకున్నంట, అయ్యా చాలా దీనంగా ఉన్నాము, నష్టపోయాము, మొత్తం లాస్ అయిపోయింది అన్నాడట. అయితే ప్రార్థన చేస్తే దేవుడు మరో సంవత్సరానికి ఆ నష్టమంతా పోయి పూడ్చుకొని యథాస్థితులు బాగొచ్చారంట. ఏమండి, ప్రార్థన చేశారంట, అయ్యా ఆ రోజు మేము వచ్చి మేము ప్రార్థన చేసుకున్న సేవకుడా, ఈరోజు మేము బాగుపడ్డాం, మా అప్పులని తీరిపోయి మా కష్టాలను పోయి ఇప్పుడు క్షేమంగా ఉన్నాం, మీకు వందనాలు, దేవునికి స్తోత్రాలు, ఇది కూడా మా చిరు కానుక అన్నట. మంచిది, దేవుని సన్నిధికి క్రమంగా వెళ్ళని అన్నట. మళ్ళీ 3వ సంవత్సరం మీటింగ్ పెట్టాడట. మళ్ళీ 3వ సంవత్సరం మీటింగ్ పెడితే ఇప్పుడు కవర్ మాత్రమే వచ్చింది, గిఫ్ట్ కవరు.
ఆ పేరు రాశాడు, అడ్రస్ అంతా రాసి స్టోరీ అంతా రాశాడు టైప్ చేసి, అయ్యా పలానా చోట పలానప్పుడు మీరు వచ్చారు, మేము రాలేకపోతున్నాం, మేము బిజీలా ఉండిపోతున్నాం కాబట్టి ఇదేనంట. ఈ సేవకుడు, ప్రభువా సుఖం ఎక్కిపోతే ఎట్టే ఉంటుంది నాయన, వీళ్ళ కథ చూడు నాయన అన్నాడంట. నిజంగా చెప్పాడంట సేవకుడు అండి. మొత్తానికి మళ్ళీ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే జరిగిన కథ ఏమంటే, మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ పెట్టాడు అదే ప్రదేశ్లో. మళ్ళీ వచ్చాడు, అయ్యా మీ దగ్గరికి పోయిన సంవత్సరాలు లేదయ్యా, మళ్ళీ పడిపోయినామనైనా. అర్థం, సంఘానికి సరిగ్గా బాగాలేదంట. సుఖం ఎక్కువైపోతే ఏమైపోయినారా, డబ్బు ఎక్కువైపోయేందుకు దేవునికి దూరం అయిపోతున్నాం. కడుపు ఎక్కువైపోయి కొద్ది తినే కొద్దికి ఏమంటే నిద్రపూస్తున్నాను, ఆదివారం కడుపు నిండా బాగా నిద్రపూస్తున్నాను, మందిరికి ఆరాధన కూడా నిద్రపోతాం. అర్థమవుతుందా? ఆ రోజేనా అసలు నీకు నిద్ర ఎట్ట వస్తుంది? దేవుని పని అని అన్నప్పుడు నువ్వే నడిపించబడితే ఏమండి, సంఘ పెద్దలకు సేవకులకి నేను మాట చెప్పాను నేను పోతే మీటింగ్లకి, అయ్యా ఎవరైతే లేటుకు వస్తారో బేగం వాళ్ళ చేతులు ఇవ్వని చెప్పిన. రేపు వారు నువ్వే బేగాలు దివ్వమని చెప్పేవి. నిద్రగానే పోతే సరే పోతారు వాళ్ళ, అస్సలు రాదు. ఎప్పుడప్పుడు తెల్లారుతుంది బేగం మందిరి తెలియదు, నిద్ర పుడితేట అట్లా చేయాలి వాళ్ళకి పని. అప్పుడు వాళ్ళు సెట్ అవుతారు, సంఘానికి ఫిట్గా ఉంటారు వాళ్ళు. దేవుడు వాక్యం చేత వాళ్ళు బలపరచబడతారు. దేవుని వాక్యం రాయబడుతుంది, మనము దేవునికి ద్రోహాలు చేయకూడదు. సంఘానికైనా సమాజానికైనా కుటుంబానికి ఈరోజు ఇంతమందికి ద్రోహాలు చేస్తున్నామండి. ఈ రోజులు ఎన్ని విషయాలు వింటున్నాం. నేను ద్రోహం చేశానండి, నేను మోసం చేశానండి, నేను అసలు చెప్పుకోకూడదండి, ఎన్ని ద్రోహం చేస్తామో. అమ్మా, మన దేవుని వాక్యంలో రాయబడిన మాటలు బట్టి ద్రోహం వల్ల నష్టపోతాం. వారు దేవుని వాక్యం అసలు ఎప్పుడు ద్రోహం అయిపోతామంటే చూడండి, దినవృత్తాంతాలు 1వ గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం ఒక మాట చదవండి, త్వరగా చదువుదాం. 1 దినవృత్తాంతాల గ్రంథం 10:13. ఒక వ్యక్తి ద్రోహం ఎప్పుడో అయిపోతాం. ఆజ్ఞను గైకొనక అది ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేశాం. ఎప్పుడు ఆయన ఆజ్ఞలను గైకోలేదు కాబట్టి మనం దేవునికి ద్రోహాలు చేస్తాం. అంటే వాక్యం వింటున్నావా కానీ దాని ప్రకారం జీవించలేదు. అప్పుడు ఏం చేస్తాం? మనం చేసే పనే చేస్తాం, మనం తిరిగేదే తిరుగుతాం, మనం అనిపించేదో అనిపిస్తాం, మనం వెళ్ళేదే వెళ్తాం, మనం చేసేదే చేస్తాం. కాబట్టి ఇప్పుడు దేవునికి ఏమైపోయినాం? ద్రోహం చేస్తున్నాం. ఒకటి విరోధమే కాదు, రెండవది ద్రోహం చేస్తున్నాం. దేవుడు నీ కొరకు రక్తం ఇచ్చే ప్రాణం పెట్టి బాప్తిస్మ తొట్లు మునిగి, ప్రభువా బ్రతికినంత వరకు నేను ఆరాధన చేస్తాను, నీతోనే ఉంటానని వేసిన వాళ్ళు ఈరోజు చాలామంది బాప్తిస్మాలు తీసుకుంటాం తిరిగి లోకానికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఇది ఎంత ఘోరం! ఇది ద్రోహం కాదా? మేలు పొంది, క్షేమం కలిగి, సంతానాన్ని పొంది, ఆరోగ్యాన్ని పొంది, ఆశీర్వాదం పొంది, అద్భుతాలు పొంది తిరిగి నువ్వు లోకంతో బ్రతుకుతావే, నువ్వెంత ద్రోహి! అందుకే ద్రోహినే కూడా పెట్టుకు ఇస్కరియోతు దాని గురించి, ద్రోహి అయినటువంటి ఇస్కరియోతు చివరికి ఏం పట్టింది తెలిసినా? దయ్యం పట్టింది. అది బైబిల్ రాయబడి మాట. దురాత్మలు ఏలుబడి చేస్తాయి దేవునికి ద్రోహమైన కార్యాలు చేస్తే, దేవునికి నచ్చని పని మనం చేస్తే, ఆ రోజు తనతో ఉన్నవానికే, దేవునితో ఉన్నటువంటి యోధాకే అంత ఘోరం జరిగితే మనం ఎంతమంది అద్భుతాలు చూసాం, ఆశ్చర్యకాలు చూసిన వారికే అట్టి పరిస్థితులా. కాబట్టి మన జీవితంలో ద్రోహ కార్యములు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ముగింపులకు వస్తాను. 3వ విషయం చూద్దండి, అబద్ధ ప్రమాణం. లేవియాకాండం 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే, లేవియాకాండం 6:3లో అబద్ధ ప్రమాణం చేసినడలా అతడు పాపము చేసి అపరాధి అగునను గనుక. అంటే అబద్ధ ప్రమాణం ఎవరి మీద? తన పొనుగు వారి మీద. మనం ఏం చేయకూడదండి? ప్రమాణాలు చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. వారి మీద వీరి మీద మనం పోయి రాజీ పడి ఇదిగో నేను చెప్తాను చెప్పకూడదు. అసలు చెప్పాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు నీ మాట ఎలాంటి, అవునంటే అవును, కాదంటే కాదు. అవునా కాదండి? అవునంటే అవును, కాదంటే కాదని మన జీవితంలో అబద్ధ ప్రమాణాలు మనం ఏమైపోతున్నాం తెలిసి అపరాధులైపోతున్నాం. తెలిసి మనం అపరాధులైపోతున్నాం. జాగ్రత్త. దేవుడు అపవాది అబద్ధ ప్రమాణాలు చేసేవాడు, అపవాది అబద్ధాలు చెప్పేవాడు, వాడు అబద్ధములకు జనకుడు. అబద్ధాలు చెబుతున్నామంటే అపవాది కుమారులు అయిపోతున్నాము. మరి దేవుని కుమారులా, దైవపు కుమారులా? అపవాది కుమారులా, దేవుని కుమారులా? నువ్వు సాతాను కుమారుడా, దైవ కుమారులువా? ఆలోచన చేయాలి. నీ కొరకే రక్తం కార్చి ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రేమను నువ్వు ఎలా మరిచిపోతావు? నువ్వు ఎలా విడిచిపెడతావు? నువ్వు ఎలాగో దూరం అవుతావు? ఎలాగో దేవునికి బాధ కలిగిస్తావు? నీకంత మేలు చేస్తే, నీ కొరకే పరలోకం వదిలితే, నీ కొరకు సిలువలో కొట్టబడితే,
అసలు మనల్ని ఎవరు పట్టించుకుంటారండి ఈ భూమి మీద? ఉద్యోగులు ఉన్నప్పుడు ఒక స్థాయి,